హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఫేమస్ ఛానల్ కన్నా. చాలా మందికి ఎగ్జిబిషన్ అంటే ఎంతో క్రేజీ ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. సేమ్ అలానే నేను మా ఫ్రెండ్ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దామని చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఆ కళ మొన్న నెరవేరడం జరిగింది. అండ్ ఎగ్జిబిషన్ అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నాందేడ్లో వెళ్ళడం జరిగింది. ఈ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అది కూడా మా ప్రణీత్ గారి దయ వల్ల వెళ్ళడం జరుగుతుంది. వాడే చాలా ఫోర్స్గా వెళ్దామన్నా అని ఫోర్స్ చేసి తీసుకెళ్తుండు. చూడాలి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది, అక్కడ అసలు ఆ ముచ్చట ఏంది అనేది నేను మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నా. ఆల్రెడీ దర్పేలికి వెళ్ళి స్టార్ట్ అయ్యి కూడా చాలాసేపు అవుతుందండి. ఇప్పుడే ఇందర్వాయి కూడా దాటడం జరిగింది. మన హైవే రోడ్లో వెళ్ళడం కూడా జరుగుతుంది. అండ్ మేము వెళ్ళే దారిలో కూడా చాలా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఇది మా ఫస్ట్ వీడియో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందని ఎగ్జైట్మెంట్ తోటి వీడియో తీసుకుంటూనే వెళ్తున్నాము. ఈ వెళ్ళే గ్యాప్లో చాలా నేర్చుకున్నాము. పక్కకి వెహికల్స్ వెళ్ళడం కానీ, డిస్టర్బెన్స్ కానీ, అసలు ఇది అంతలా వేయాలి, ఎడిటింగ్ ఎట్లా క్రియేట్ చేయాలని, అసలు ఇది ఎట్లా వస్తుంది అవుట్పుట్ అనేది కూడా మాకు అర్థమవుతలేదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ద బెస్ట్ ఇస్తామనే నమ్మకంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు కూడా దీన్ని చూసి 100% ఎంటర్టైన్మెంట్ అవుతారు అనే హోప్ తోటే ఈ వీడియోని తీయడం జరుగుతుందండి. చూడాలి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని. మీతో పాటు నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్ తోటి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ డిస్ప్లే వరకు కూడా వచ్చేసినామండి. చూడాలి ఇక ముందు ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, ఆల్రెడీ నిజామాబాద్ ఎంట్రీ అవ్వడం కూడా జరుగుతుంది. నిజామాబాద్ మలగడం జరుగుతుంది. మన కంటేశ్వర్ బైపాస్ ఆల్రెడీ మలిగినాం, వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడాలి, ఎగ్జైట్మెంట్ చాలా ఉంది. ఎంతెంత ముందుకు వెళ్తున్నామో అంతంత ఎగ్జైట్మెంట్ తోటే వెళ్తున్నాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది అనేది మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడే మన మాధవ నగర్ నుంచి దాటుకొని బైపాస్ ఎంట్రీ అవ్వడం జరిగింది. మన కంటేశ్వర్ రూట్కి మలగడం కూడా జరుగుతుందండి. చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉందండి. అసలు ఎలా ఉంటుంది ఏంది, అసలు ఇప్పుడు చాలా రోజుల తర్వాత వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి చూడాలి. అంటే అక్కడ కూడా ఎన్ని చేంజింగ్స్ ఉన్నాయి, ఏమేమి చేంజ్ చేసిరు అనేది కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, ఒక 15 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. ఆల్రెడీ నిజామాబాద్ ఎంట్రీ అవ్వడం కూడా జరిగింది. నిజామాబాద్ ఎంట్రీ అయ్యి మన కంటేశ్వర్ సిగ్నల్ దగ్గరకు రావడం జరిగింది. ఆల్రెడీ కంటేశ్వర్ సిగ్నల్ కూడా క్రాస్ చేశామండి. ఇక అతి తొందరలోనే ఎగ్జిబిషన్ సెంటర్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. నిజామాబాద్ అంటే ఆల్రెడీ 10 అవుతుంది, మేము వెళ్ళేసరికి 10 అయింది. కాకపోతే ఇప్పటికి కూడా అక్కడ ట్రాఫిక్ 10 అవుతున్నా కానీ నిజామాబాద్లో రద్దీ మాత్రం బాగానే ఉందండి. ఎందుకంటే మన నిజామాబాద్ తెలుసు కాండి, సిటీ పబ్లిక్లో 12 వరకు బయట తిరగడమే మన వాళ్ళకి మెయిన్ ఎంటర్టైన్మెంట్. ఓకే గాయ్స్, ఎగ్జిబిషన్ కాడికి వెళ్ళిన తర్వాత ఇక మిగిలినవి చూపిస్తా. ఆల్రెడీ ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చేసాము. ఆల్రెడీ అదిగో వెల్కమ్ బోర్డు మన గురించి పెట్టిర్రు. వెల్కమ్ బోర్డులోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఎగ్జిబిషన్ లోపలికి అడుగు పెట్టడం జరిగింది. ముందుగా మేము వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కూడా వెళ్తుండగా మన టికెట్ తీసుకునే పర్సన్ వచ్చిండు. బైక్ పార్కింగ్ చేయమని చెప్పాను. బైక్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దామని ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి వెళ్ళడం జరుగుతుంది. అండ్ టికెట్ పర్సన్ వచ్చేసి వెంటనే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి పాసెస్ కూడా తీసుకోవడం జరిగింది. వచ్చేసానండి, ఆల్రెడీ లోపలికి వచ్చా. ఫస్ట్ ఎంట్రీ కాగానే మన ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు అవే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ డామినేషన్ మనకి ఎక్కువ ఉంటుంది, అందరికి తెలిసిందే. వెళ్తున్నామండి, అలానే అన్ని చూస్తూ వెళ్తున్నాము. వెనకాల మాత్రం కనిపించింది కలర్ఫుల్ రంగుల రత్నం. జాయింట్ వీల్ అంటే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ వీల్ ఎగ్జిబిషన్ అంటే అందరికి గుర్తుకొచ్చేది జాయింట్ వీల్. అక్కడికే వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ డైరెక్ట్. మా ఊడి అన్న అవి చూద్దాం అనేసరికి ఆగుకుంటా వెళ్తున్నాను. మెయిన్ నేను వచ్చింది అయితే జాయింట్ వీల్ చూడడానికి. ముందుకు వెళ్తున్నా కొద్దీ ఇక్కడ పిల్లలు ఆడుకునేవి చాలా అంటే చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకునేటి ఆ జారుడు బండలు. అండ్ ఫైనల్లీ జాయింట్ వీల్ వచ్చేసినాం. మెయిన్ జాయింట్ వీల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫుల్ భయం పడుతుంది. మా వాడు జాయింట్ వీల్ ఎక్కుదామంటే నేను ఆ దిక్కు చూపిస్తున్నా అదే ఎక్కుదామని. జాయింట్ వీల్ వేరే వాళ్ళు ఎక్కి వాళ్ళు చాలా భయపడుతున్నాయి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా వాడికి, అరే అద్దురా మనతోటి కాదు, ఇదంతా వ్యవస్థ నాతోటి కాదు. ఎందుకంటే నాకు జాయింట్ వీల్ చిన్నప్పుడు నేను నాందేడ్లో ఉన్నప్పుడు ఎక్కినప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా. అందువల్ల నాకు జాయింట్ వీల్ అంటే చాలా భయం.
కానీ మావాడు మాత్రం ఫుల్ ఫోర్స్ చేస్తుండండి. అది మాత్రం అతడు కాదు కాదు వదిలే వదిలే అని చెప్తున్నా. ఇక నువ్వు జెయింట్ వీల్ నుండి వీడియో తీసుకోకని నన్ను అయితే చెప్పకు అని ఫోర్స్గా వచ్చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ముందుకు వెళ్తున్నా కొద్ది మళ్ళీ ఫోర్స్ చేసి జాయింట్ వీల్ దగ్గరనే వాళ్ళ టికెట్ కౌంటర్ వాళ్ళని కూడా అడుగుతుండు వాడు ఎంత టికెట్ అని. ఇక నేను అద్దని చెప్పి వేరే దిక్కు తీసుకెళ్తున్నా. ఇక్కడ వాటర్ది పిల్లలు ఆడుకునేది స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన వాటర్ది కానీ 8 years ముసలామి కూడా ఎక్కడం జరిగింది. అండ్ మేము కూడా టికెట్లు తీసుకున్నామండి. అది ఏంటి అంటే మేము ఒక దాంట్లోకి వెళ్ళాలి, వాడు ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్దాం అనేసరికి ఫిష్ది వెళ్దాం, మరి ఫిష్ దాంట్లోకి వెళ్దాం అని చెప్పాము. చాలా రకాలైన ఫిష్లు చూడడం జరిగింది. అండ్ మేము వెళ్ళిన తెల్లారే మిరుగం ఉండే మాకు. అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అదే ఉండే. అక్కడ చూసిన చేప పిల్లలను చూస్తే అరే రేపు మిరుగం ఉంది, రేపు మళ్ళీ చేపలే ఉంటాయి ఇండ్లలో అని చెప్పి అదే అనుకుంటూనే ఉన్నాం. ఈ ఫిష్ దాంట్లోకి ఎందుకు వెళ్దామంటే మేము జాయింట్ వీల్ ఎక్కుదాం అని వచ్చాము. కానీ నా వల్లనే అది డిసప్పాయింట్ అయింది మా వాడు కూడా. అందువల్లనే ఇక వాడిని ఏదో ఒక హ్యాపీ చేద్దామని చెప్పి ఈ ఫిష్ దాంట్లోకి తీసుకొచ్చి ఫిష్ అన్ని చూపిద్దాం, ఖుషి అవుతాడు మా వాడని బాగా ఎగ్జైట్మెంట్ తోడు వచ్చిన. కానీ మా వాడు వచ్చి నుంచి ఆ ఫిష్ దానికంటే ఎక్కువ దాని మీదనే ఉంది. కానీ నాకు మాత్రం ఫిష్లు అయితే బాగా అంటే బాగా నచ్చినాయి. ఈ ఫిష్లు అన్నీ అంటే బాగా నచ్చినాయండి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఉందండి ఇందులోకి రావడం. ఎందుకంటే నాకు ఫిషెస్ అంటే చాలా ఇష్టం. నేను అంటే ఇక్కడ అక్వారియంలో కూడా నేను చాలా ఫిషెస్ తోటి ఆడుకోవడం కూడా జరుగుతుంది ఎప్పుడెప్పుడు రెగ్యులర్గా. ఈ ఫిషెస్ చాలా అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చాలా మంది పిల్లల్ని కూడా చేయడం జరిగింది. పిల్లలు మాత్రం మరీ ఎగ్జైట్ అయిపోయింది. ఓకే, వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం ఫిషెస్ని చాలా అంటే చాలా రకాల ఫిషెస్ని చూడడం జరిగింది. ఇటువంటి ఫిష్ని బయట ఎక్కడ కూడా చూడలేను. మీరు కూడా చూడండి, వీడియోస్ దగ్గర నుండి కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ చాలా అంటే అంతేందుకు మనం ఊర్లలో విషయం ముట్ట చేపలు కూడా ఉన్నాయండి. ఆ పాపేర్లు ముట్ట చేపలు వీటిని కూడా కొన్ని ప్లేసులలో పెట్టిర్రు. కానీ అందులో ఉండలేక చనిపోవడం జరిగింది. ఓకే, ఫైనలీ అక్వేరియం దాటేసి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్, బయటకు వచ్చేస్తున్నాం. ఇక లాస్ట్ ఫైనల్గా మెయిన్ ఇందులో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. చాలా ఫిషెస్ చూసాం జరిగింది. అండ్ బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని అసలు ఎంట్రెన్స్ ఒకసారి చూసుకుంటే ఎంట్రెన్స్ మాత్రం భలే ఉంటుందండి. ఎంట్రెన్స్ చాలా సూపర్గా నచ్చింది. ఇక తిరుగు ప్రయాణంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకి కొన్ని ఫ్యాన్స్ అవి చిన్న ఎక్విప్మెంట్స్ కనబడ్డాయి. వాటిని కూడా ప్రెస్ చేస్తూ వాటిని ఏదో అమ్మే వాళ్ళని కొద్దిగా మనం కూడా ఆట పట్టించడం జరిగింది. చలో ఇంకా ఏమున్నా ఏం కదా అని చూస్తూ వెళ్తూ ఉంటే కొన్ని బొమ్మలు కొన్ని పావులు చూడడం జరిగింది. కొన్ని బాల్స్ తో ఆడుకోవడం జరిగింది. ఇక అలానే ముందుకు వెళ్తూ ఉన్నాము. ఓకే, చూడాలి ఇంకా ముందు ఏమున్నా ఏం కదా అని చూద్దామని మన ప్రయాణానికి చాలానే జరిగినాయి. అండ్ మా వాడు మళ్ళీ అదే పనిగా మొదలు పెట్టడం జరిగింది. జాయింట్ వీల్కి వెళ్దాము అని. మేము ఇక సరే మరి మా ఊరు కూడా ఇన్నిసార్లు బతిమలాడుతున్నాం కదా అని చెప్పి మళ్ళీ జాయింట్ వీల్కి వెళ్ళడానికి తిరుగు ప్రయాణంగా వెళ్ళాము. అండ్ అక్కడనే మనం కొన్ని బుట్టల్ని చూడడం. బుట్టలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. లేడీస్ వెళ్తే మాత్రం వాళ్ళకి చాలా బాగా నస్తాయి ఈ బుట్టలు. కానీ ఏదైనా ఫోటోలు పెట్టుకునే ఫ్రేమ్స్, ఇటువంటి చెక్క పూల మొక్కలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. పూల మొక్కలు చూడడం జరిగింది. అండ్ ఎగ్జైట్మెంట్ తోటి బయటకు వెళ్ళడం, ఈ ఎగ్జైట్మెంట్ తోటి బయటకు కూడా తిరిగి ప్రయాణానికి బయటకు కూడా రావడం జరిగింది. అండ్ మా ఊడి కళ మాత్రం నెరవేరలేదండి. నేను జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నది మాత్రం నెరవేరలేదు. ఓకే, మనం రావడమే కొద్దిగా లేట్ రావడం జరిగింది. అండ్ మనం వెళ్ళేసరికి వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోండి అనే దాకుండా వెళ్ళడం జరిగింది. ఇక తిరుగు ప్రయాణంగా వచ్చి మన బైక్ కాడికి కూడా వచ్చేసి తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక వెళ్ళిపోవడానికి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. కాకపోతే మనం నిజామాబాద్ లోపలికి వెళ్దామని చెప్పి నిజామాబాద్ లోపలికి వెళ్తున్నాము. కొంచెం నిజామాబాద్ వెళ్ళి నిజామాబాద్ 2 రౌండ్లు కొట్టి వెళ్దామని నిజామాబాద్కి వెళ్తున్నామండి. అండ్ ఎగ్జైట్మెంట్ వచ్చేసి మెయిన్ ఏంటి అంటే ఒక్కటి జాయింట్ వీల్ ఎక్కలేనని చాలా అంటే చాలా నాకు కూడా బాధ ఉంది. కాకపోతే నాకు అది చాలా భయం. జాయింట్ వీల్ ఎక్కడం అనేది నాకు చాలా అంటే చాలా భయం. వెళ్తూ ఉన్న మధ్యలో నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ని చూసుకుంటూ అలా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తిరుగు ప్రయాణానికి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 10:30 అయింది. మేము అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి 11:30 వరకు రిటర్న్ అవ్వడం జరిగింది. Maybe then we'd lose.
నిజామాబాద్ నుండి రిటర్న్ అయ్యి ఆల్రెడీ ఇంటికి వెళ్తున్నామండి. మెయిన్ అక్కడ మనం బోర్గం చౌరస్తా దాటడం జరిగింది. ఇప్పుడే మెయిన్ బోర్గం చౌరస్తా దాటిన తర్వాత ముందుకు వెళ్తున్నాము. ఏదో ఎక్సైట్మెంట్ తోటి ఏదో అరే సాధించడం అనే టైంలో మనల్ని గేట్ ఆపడం అయితే జరిగింది. అప్పుడే ట్రైన్ రావడం జరిగింది. ట్రైన్ కోసం మేము కూడా ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ట్రైన్ రావడం జరిగింది. ఈ గూడ్స్ ట్రైన్ నైట్లో వచ్చేటి గూడ్స్ ట్రైన్సే కాబట్టి నైట్లో ఎవరు ఉండరని చెప్పి వాళ్ళు ఆపుతారు చాలాసేపటికి మాత్రం ట్రైన్ రావడం జరిగింది. చలో గేట్ ఓపెన్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం గాయ్స్. అండ్ ఇక్కడ వరకు ఎవరైతే చూసిరో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ నుండి కూడా మాకు మంచి కంటెంట్స్ వస్తాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ గాయ్స్. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి.